నిన్నటికి నిన్న గుడ్లవల్లూరు ఇష్యూ నైట్ అంతా కూడా అక్కడ తీవ్ర స్థాయిలో ఆందోళన, విద్యార్థులు ఏకంగా యువతులంతా కూడా బయటకు వచ్చి స్లోగన్స్ చేస్తూ ఉన్నారు, వి వాంట్ జస్టిస్ అని చెప్పి. అసలు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ కాలేజ్లో ఏం జరిగింది, దాని వెనక ఒక పెద్ద పొలిటికల్ లీడర్ కూతురు ఉంది లేదంటే కుమారుడు ఉన్నారు ఆ ఇష్యూలో, అందుకే దాన్ని బయటికి రానివ్వట్లేదు అనే ఒక వార్త కలవర పెడుతోంది. ఎలా చూడాలి దాన్ని? అంటే ఇంకా ఆడపిల్లలు సేఫ్ ఎక్కడ ఉన్నారు? లేడీస్ హాస్టల్లోనే సేఫ్ లేకపోతే ఇంకా పిల్లల్ని చదివించుకోవాలని కూడా తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకంటే ఇంటి దగ్గర కాలేజ్ ఉంటే వస్తారు వెళ్తారు, కానీ అందరికీ ఆ వెసులుబాటు ఉండదు కదా. పల్లెటూరు నుంచే వచ్చి చదువుకోవాలంటే కంపల్సరీ హాస్టల్స్ లో ఉండాలి. హాస్టల్స్ లోనే సహ విద్యార్థిని ఒక వాష్రూమ్ లో పై కెమెరా పెట్టి దాంతో 300 పైగా వీడియోస్ షూట్ చేసి అవి వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే మీనమేషాలు లెక్కించడం అంటే డెఫినెట్ గా వెనకాల ఎవరో పెద్ద హస్తం ఉంది, వెనకాల ఎవరో పెద్ద చెయ్యే ఉంది. సో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయట్లేదంటే ఏంటి అని అర్థము? అంటే ఇప్పుడు ఏంటి ఆ వీడియోస్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ పిల్లలకి చూపించి బ్లాక్మెయిల్ చేసి నువ్వు నేను చెప్పింది చేయడానికి ఒప్పుకోకపోతే ఇది రిలీజ్ చేస్తాననే కదా ఇది అవన్నీ చేసేది ఎందుకు, అవన్నీ గ్యాదర్ చేసేది ఎందుకు? సో అంటే ఆడపిల్లల కాలేజీలోనే సేఫ్టీ లేకపోతే ఇంకా ఏపీ సేఫ్ హ్యాండ్స్ అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంతవరకు నాకు తెలిసి లోకేష్ తప్ప పెద్ద రియాక్షన్ ఏమి లేదు హోంమంత్రి దగ్గర నుంచి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పెద్దలు కొంతమంది మంత్రులను వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయమని చెప్పడం, డైల్యూట్ చేయమంటున్నారు. కానీ డైరెక్ట్ గా యాక్షన్ ఇచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళని విత్ ఇన్ 24 hours మేము ఆ స్పై కెమెరా ఎవరు ఇన్స్టాల్ చేశారు, దానిలో డేటా ఎవరికి వెళ్తుంది, ఏ ఇన్స్ట్రుమెంట్ అది యాక్సెస్ ఉంది, ఎవరు ఇన్స్టాల్ చేశారు 24 hours లో మేము బయట పెడతామంటే పెద్ద విషయం ఏం కాదు. ఉంటారు మహా అయితే 400-500 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ కంప్లైంట్ చేసిన స్టూడెంట్స్ ఎవరు అందులో ఉండరు. ఎవరెవరు కంప్లైంట్ చేయట్లేదు ఎదురు మీ మీదనే కేసు పెడతామంటారంట. ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరైతే మాకు కేసు కావాలి అంటే మీ మీదనే ఎదురు కేసు పెడతామంటున్నారంట. సో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అంశంలో అసలు కన్నీరు మున్నీరైపోయిన పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు మరి చీమ గుట్టినట్టు కూడా లేదేంటి, ఒక ట్వీట్ లేదు, కనీసం ఆయన వెళ్ళేసేసి అక్కడ కూర్చుని నాకు ఐ వాంట్ జస్టిస్ అని అక్కడ కూర్చోవాలి కదా. డిప్యూటీ సీఎం వెళ్ళగలుగుతారా? ఎందుకు డిప్యూటీ సీఎం అంటే నేను అసలు ఆంధ్రప్రదేశ్ లో నేను అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గాలి పీల్చుకుంటే అదృష్టం అంట. జూన్ 4వ తారీఖున ఆయన నాకు చేసిన వాట్సాప్ మెసేజ్, ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలంట. ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ పవన్ రాజ్ అని, ఏరోనాటికల్ ఇంజనీర్ పవన్ కళ్యాణ్ కి ఎంత అభిమానం అంటే ఒకసారి వచ్చి గుడ్లవల్లేరులో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోమని చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని. మరి సేఫ్ హ్యాండ్స్ అని సాయిధరం తేజ్ అన్నారు కదా, ఏపీ సేఫ్ హ్యాండ్స్ అని. సేఫ్ ఇటువంటి ఎంత జాగ్రత్తలు చేసినా ఎన్ని చేసినా ప్రివెంట్ అయితే చేయలేము. కానీ సంఘటన జరిగిన తర్వాత మీ రియాక్షన్ ఇన్స్టంట్ గా ఉండాలి. సాయిధరం తేజ్ గారు అన్నట్టు ఏపీ స్టేట్ సేఫ్ హ్యాండ్స్ లో లేదంటారు. ఎందుకంటే ట్విట్టర్ లో ఎక్స్ వేదికగా చాలా మంది దాన్ని ట్యాగ్ చేస్తూ ఉన్నారు, ఏపీ ఇస్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి అతనికే మళ్ళీ కౌంటర్ పోస్టులు పెడుతూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు రియాక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు మొన్న ఒక బ్లాస్ట్ ఏదో జరిగింది, బ్లాస్ట్ జరిగితే ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, గతంలో ఎల్జీ పాలెం అసలు జరిగితే సేఫ్టీ ఆడిట్ ఉండాలన్నారు. ఇప్పుడు సేఫ్టీ ఆడిట్ ఉంటే పరిశ్రమలు పోతాయి, ఉద్యోగాలు పోతాయి అంటున్నాడు. అంటే ఎలా పల్టీ కొడతారు, దానికి ఒక లిమిట్ అంటూ లేదు. పవన్ కళ్యాణ్ ఎంతటి అవకాశవాదం అంటే నేను గత దశాబ్దాల కాలంగా ఆయన చేసే ప్రతి ఒక్క స్టేట్మెంట్ కి అవసరం వస్తే ఇట్లా టోటల్ రివర్స్ అయిపోతాడు. ఎల్జీ పాలిమర్స్ లో ఒకటి, ఈ రోజున ఒకటి కాదు, ఈ రోజున కూడా సేఫ్టీ ఆడిట్ జరగాలని అన్నాడు. మరి ఆ రోజున పరిశ్రమలు పోతాయని ఎందుకు అర్థం కాలేదు? సో పవన్ చెత్త పన్ను విషయం కానీ ఏ విషయం అయినా సరే పవన్ కళ్యాణ్ పల్టీ కొడుతున్నాడు. సో పవర్ స్టార్ కాస్త పల్టీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఒక్కొక్క మాట మీద ఒక్కొక్క పల్టీ కొడతా ఉన్నారు. ఇంతవరకు నాకు రాత్రి 2 గంటలకు వచ్చింది, చూసాను. నేను చూసి నేను కొంతమంది ఫార్వర్డ్ చేయాల్సిన ఫార్వర్డ్ చేశాను. మరి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఉంటది కదా, పొద్దున్న 7 8 ఆయన కూడా 2 మంత్రులు ఉన్నారు కదా, నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్, వెళ్ళి అక్కడ ఏంటి పరిస్థితి కనుక్కోమని చెప్పొచ్చు కదా. కూటమి ప్రభుత్వంలో కొంత భాగస్వామ్యం అయినా కూడా ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి ఆయన
మంత్రివర్గంలో ఉన్న ఇతరత్ర మినిస్టర్స్ కి ఎక్కువగా దీని మీద ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా, అంటే ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన అంటే ఏంటో నేను చూపిస్తాను, మా కూటమి ప్రభుత్వం అంటే ఏంటో చూపిస్తాను, శాంతి భద్రతలు అంటే ఏంటో చూపిస్తాను, ఇవన్నీ ఎన్నికలలో ఏమేమి మాట్లాడారు ఒకసారి స్పీచ్లు తీసి చూడండి. అంటే పవన్ కళ్యాణ్ నేనైతే ఈ మ్యాండేట్ పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ నేనైతే ఒప్పుకోవట్లేదు, ఆ తర్వాత మనం చూద్దాం. కానీ ఈ మ్యాండేట్ వీళ్ళందరూ దొంగ మ్యాండేట్ మీద ఉన్నారు, వీళ్ళందరూ జనాలు ఇచ్చిన మ్యాండేట్లు అయితే లేరు. సరే ఎలక్షన్స్ అయిపోయాయి, 100 రోజుల పరిపాలన కూడా కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇది దొంగ మ్యాండేట్, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కాదు అనటంలో అసలు అర్థం ఉందంటారు? మోర్ ఓవర్ మీలాంటి వాళ్ళు బయటికి వచ్చి లేదంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు రీకౌంటింగ్ చేయాలని, లెక్కించాలని ఇలా రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు కదా. ఎలక్షన్ అయిపోయిన మరో క్షణం నుంచి ఆ పార్టీ నాయకులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, దీని మీద కనీసం స్పందించలేని పరిస్థితి. ఇక్కడ ఎన్నికల ఫలితాలు వస్తే అవి అన్ని అబ్జార్బ్ చేసుకోలేని షాక్, అది ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసినట్టే కదా, అబ్జార్బ్ చేసుకోలేని షాక్, అంత షాక్ వచ్చినాయి రిజల్ట్స్. షాక్ రిజల్ట్ నుంచి కోలుకోవడానికి 1-2-3 డేస్ పడుతుంది. 2-3 డేస్ పట్టే లోపలే దొరికినట్టు నరకంటారా, దొరికినట్టు కొట్టంటారా అని ఒక 20 రోజుల పాటు అది సరిపోయింది. దమనకాండ సాగింది ఆంధ్రప్రదేశ్ లో. సో అంటే మీరు వచ్చి 7 రోజులు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా చెప్తాను, ఎన్నికల కమిషన్ 7 రోజుల లోపల మాత్రమే మీరు వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోమని చెప్పారు. అయినప్పటికీ నేను ఫలితాలు వచ్చిన 6 రోజులకి జూన్ 10వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఆయన కలిసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది, కొత్తగా ఒక చట్టం వచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వీవీప్యాట్ వెరిఫికేషన్ ఒకటి ఉంది, మనకి దాని అవుట్కమ్ మనకి వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేసేస్తే 164 ఎమ్మెల్యేలు అలాగే 21 మంది ఎంపీల చేత ఈ వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేయించమని చెప్పడం జరిగింది. ఆయన అక్కడ సాయిరామ ఉన్నారు, మన ఏజీ గారు, ఆయన్ని మళ్ళీ ప్రశాంత్ భూషణ్ గారితో మాట్లాడమని, మరి ఏమైందో ఏమో నాకైతే తెలియదు కానీ అప్లై చేయలేదు. చేసిన తర్వాత ఈ రోజున బాలినేని గారు ఏమి చెప్తున్నారు, ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందంటే, ఎన్నికల రోజున మేము అక్కడ ఎన్నికలలో వాడిన ఈవీఎంలు ఆ రోజు వీవీప్యాట్ బాక్స్ లో పడ్డ వీవీప్యాట్ స్లిప్స్ ని మేము వెరిఫై చేయము, కొత్తగా మళ్ళీ మేము మీరు ఎక్కడైతే మిషన్ అభ్యంతరం ఉందో ఆ మిషన్ ని తీసుకొచ్చి అదే వీవీప్యాట్ బాక్స్ తీసుకొచ్చి మళ్ళీ ఒక మాక్ పోలింగ్ చేసి మీరు అనుకున్న గుర్తుకి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా చూస్తామని చెప్పారు. అక్కడ దాంట్లో మళ్ళీ ఏంటి, రాజకీయ పార్టీలు గుర్తు లేవు, వైసీపీ గుర్తు లేదు, టీడీపీ గుర్తు లేదు, వైసీపీ గుర్తు లేదు, జనసేన గుర్తు లేదు, టీడీపీ గుర్తు లేదు, ఏమి ఉండవు. అంటే పోలింగ్ లో పాల్గొనని గుర్తులు మాత్రమే అక్కడ ఉంటాయి, వాటితో మాక్ పోలింగ్ చేసి టాలీ చేయమంటారు. కనీసం వీళ్ళు ఈ ఎన్నికల్లో వాడిన గుర్తులు కూడా వాడట్లేదు. అసలు ఈ ఏడీఆర్ అనే సంస్థ ఎప్పుడైతే కోర్టులో ఇది వేసిందో మీకు ఎన్నికలలో వీవీప్యాట్స్ వెరిఫై చేయాలని, సుప్రీంకోర్టు పిలిపించింది వాళ్ళని. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్ గారి బెంచ్ ఏం చేసిందంటే, ఎన్నికల కమిషన్ వాళ్ళని రమ్మంటే ఎన్నికల కమిషన్ అడిగారు, ఇట్లా మరి ఏడీఆర్ అనే సంస్థ మొత్తం వీవీప్యాట్లు లెక్కించాలని కోరుతున్నారు అంటే, ఎన్నికల కమిషన్ తరఫున వాళ్ళు చెప్పింది ఏంటంటే, వీవీప్యాట్లు లెక్కించడం సాధ్యం కాదు, చాలా సమయం పడుతుంది అన్నారు. అది ఎంతటి స్టూపిడ్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. మనం కరెన్సీ నోట్ లెక్క పెడతాం, కరెన్సీ నోట్ లెక్క పెడితే 100 బండలు లెక్క పెట్టడానికి 1 మినిట్ పడుతుంది, గంటలో 60 బండల్స్ లెక్క పెట్టచ్చు. అంటే 6,000 కరెన్సీ నోటు మీరు గంటకి లెక్క పెట్టచ్చు. సో గంట మొత్తం లెక్క పెట్టడం కష్టం అవుతుంది కాబట్టి పావు గంటకు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నా కానీ గంటలో 4,800 ఒక మనిషి లెక్క పెట్టాడు. 10 మంది కూర్చుంటే 45,000, 45,000 ఇంటూ 4 వేసుకుంటే 1,80,000 కంటే ఎక్కువ పోలేం కాలేదు మనకి ఇక్కడ. 4 గంటల్లో లెక్క పెట్టచ్చు. సో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుని కూడా తప్పుదో పట్టించింది. ఇది లెక్క పెట్టడం సాధ్యం కాదనో లేకపోతే లెక్క పెట్టడం చాలా సమయం తీసుకుంటుందో పచ్చి అబద్ధం. అది అయిపోయిన తర్వాత మీరు వీవీప్యాట్లు ఇప్పుడు మాక్ పోలింగ్ చేసి దాంతో కంపేర్ చేస్తామంటున్నారు. అలాగే అంటే మీరు ఫీజు ఒకటి నిర్ధారించమని ఎన్నికల కమిషన్ చెప్తే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి 47,200 రూపీస్ మీకు ఫీజు పెట్టారు వెరిఫికేషన్ కి. మీరు ఎన్నికలలో నియోజకవర్గం పోటీ చేయడానికి 25,000 ఎంతో డిపాజిట్ కట్టాలి మీరు. ఒక్కొక్క నియోజకవర్గంలో 200 పోలింగ్ స్టేషన్లు అంటే ఒక్క పోలింగ్ స్టేషన్ కి మీరు వెరిఫికేషన్ కి 47,200 పెట్టారు. అంటే మొత్తం 200కి తీసుకుంటే ₹1,00,00,000 కట్టాలి మీరు.
అసెంబ్లీకి, పార్లమెంట్ కి 7 కోట్లు కట్టాలా. ఆ స్థాయిలో ఫీజు పెట్టారు. ఏంటి, ఎవడు అప్లై చేయకూడదు. ఎక్కువ ఫీజు పెడితే ఎవడు అప్లై చేయడు. ఖర్చుతో కూడుకుంది. ఎందుకు లేను, ఓడిపోయానులే, ఖర్చు ఎందుకు లేదు, డబ్బులు వేస్ట్ చేయడం లే, ₹1 కోటి ఎందుకు పోగొట్టుకోవడం అని ఎమ్మెల్యే అభ్యర్థి అనుకుంటాడు. 7 కోట్లు ఎందుకు పోగొట్టుకోవడం.